పాదముల చింతకు చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ప్రభుల వారికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీతముల గ్రంథము రాసినటువంటి సొలొమోను గారు రచించిన పరమ గీతములు దేవుని పాద సన్నిధిలో చదువుకొని దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. 1:7 నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటితో తోలువని నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానని నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను? నా ప్రాణ ప్రియుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక చక్కటి అమూల్యమైన మాట కనబడుతూ ఉంది. ఈ పరమగీతములు మనము బాగా చదివినట్లయితే శారీరకంగా కాదు, ఆత్మీయంగా ఈ పరమగీతములు మనము చదవాలి. ప్రియునికి, ప్రియురాలికి, భార్యకు, భర్తకు ఎంత అన్యోన్య సహవాసమో, ఎంత ప్రేమ అనురాగములు ఉంటాయో మనకు ఈ పరమగీతములో కనపడతాయి. గీతము అంటే పాటలు, పరమగీతము ఇది భూసంబంధమైనది కాదు, పరసంబంధమైనటువంటి వర్ణన. ప్రియుడు తన ప్రియురాలిని వర్ణించడం, ప్రియురాలు తన ప్రియుణ్ణి వర్ణించడం. ఇక్కడ ప్రియుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియురాలు అంటే సంఘం. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు వర్ణించారు, వివరించారు. దేనినంటే సౌందర్యాన్ని, అందాన్ని ఒకరినొకరు వర్ణించారు. సోలమితి తన ప్రియుని గురించి వర్ణిస్తాయి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో శ్రేష్ఠుడు, మనోహరుడు అని తన ప్రియుని గురించి ఎంతగానో వర్ణిస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రూపాన్ని, ఆయన సౌందర్యాన్ని, ఆయన నేత్రాలను, ఆయన ముఖమును, ఆయన వస్త్రాలను, ఆయన తల వెంట్రుకలను, ఆయన ముఖ కౌలికలను భక్తులు ఒక ప్రియుడిగా ఎంచుకొని, ఎలాగైతే ఇద్దరు లవర్సు, ప్రేమికులు ఒకరినొకరు
ఈ లోకములో బాహ్య సంబంధంగా వర్ణించుకుంటూ ఉంటారో, ఆధ్యాత్మికంగా ఆత్మీయముగా విశ్వాసములో భక్తిలో ప్రార్థనలో దేవుని పాద సన్నిధిలో మనము పరలోకపు తండ్రిని వర్ణించేటువంటి వారిగా ఉండాలి. ఆయన ఎలా మహనీయుడో, మహోన్నతుడో, పరిశుద్ధుడో, 10,000 శ్రేష్ఠుడు, అతికాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని ఆయన ఎంత గొప్పవాడో, మహనీయుడో మనము కూడా ఆయనకు తగినట్టుగా ఆయన ఎలాగైతే రూపములో పరిశుద్ధుడో, ఆయన ఎలాగైతే ప్రవర్తనలో పరిశుద్ధుడో, ఆయన ఎలాగైతే ఆయన మాటలో పరిశుద్ధుడో, ఆయన చూపులో పరిశుద్ధుడో, ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆ పరిశుద్ధతను మనము వివరిస్తూ, ఆ పరిశుద్ధతను మనము ధ్యానం చేస్తూ, ఆ పరిశుద్ధతను మనము ఆయన గురించి తలపోసుకుంటూ, మనము కూడా ఆయనకు తగినట్లుగా ఆయన రూపానికి తగినట్లుగా, ఆయన పోలికలకు తగినట్టుగా, ఆయన సౌందర్యానికి తగినట్టుగా, ఆయన అందానికి తగినట్టుగా మనము కూడా దేవుని సన్నిధిలో అంతరంగములో మనము అలంకరించబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఇది మనము కోరుకుంటాం, ఖచ్చితంగా మనము ఎన్నుకుంటాం. ఏ విషయంలో అంటే, ఒక వివాహం చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని జతపరిచేటప్పుడు ఖచ్చితంగా మానవులుగా, పెద్దలుగా, తల్లిదండ్రులుగా ఖచ్చితంగా ఏం చేస్తారంటే పోలికలు చూస్తారు. జోడి చూడముచ్చటగా ఉందా లేదా, ఇంకా అన్యులైతే గిన ఏమంటారంటే చిలక గోరెంకల్లాగా, లోకస్తులు అన్యులు. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మంచివాడా చెడ్డోడా, నీతిమంతుడా పరిశుద్ధుడా, ప్రభుని నమ్ముకున్నాడా లేదా, భక్తిపరుడా కాదా, రక్షణ మారుమనసు పొంది మందిరానికి సక్రమంగా వస్తున్నాడా అని ఇలాంటి లక్షణాలు, ఇలాంటి గుణగణాలు, ఇలాంటి అంతరంగ సౌందర్యాన్ని మనం చూస్తావా? అమ్మాయి ఎర్రగా ఉందా? ఓకే. అబ్బాయి సాఫ్ట్వేరా? ఓకే. నెలకి 1,00,000 రూపాయల? ఓకే. బ్యాక్గ్రౌండ్ బాగుందా? ఓకే. ఇవి మనుషులు ఇచ్చిపుచ్చుకోవడాలు. వివాహం చేసే సమయంలో బాహ్య సంబంధంగా, లోక సంబంధంగా బయట ఆలోచనలు చేసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాహ్య సంబంధంగా ఎన్నో విధాలుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. చదువు, డబ్బు,
బాహ్య సంబంధమైన సౌందర్యం, ఇవన్నీ కూడా ఇంకా ఏమంటారంటే 7 తరాలు ముందు 7 తరాలు వెనక ఆలోచించి ఖచ్చితంగా వివాహము పరిశుద్ధమైనది, ఘనమైనది అని ఆలోచించి ఖచ్చితంగా ఈ రీతిగా పెద్దలు వివేచించి 10 మంది ఆలోచించి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు. అయితే దేవుని పాద సన్నిధిలో మనము కూడా దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడంటే రూపము లేనివాడు కాదు, అంగహీనుడు కాదు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో శ్రేష్ఠుడు, మనోహరుడు, అతి సుందరుడు, సర్వాంగ సుందరుడు. మనం ఆరాధిస్తున్న ప్రభుల వారు ఆయన ముఖలు పోలికలు, ఆయన గుణలక్షణాలు, ఆయన బాహ్య సంబంధంగా అతి సుందరుడు, అంతరంగములో కూడా ఆయన అతి సుందరుడు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రూపాన్ని గురించి బైబిల్ చెప్తాది. చూడండి, ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 13 7 సువర్ణ దీపస్తంభములను 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వల్లే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలముల ప్రవాహము ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. ఆయన రూపాన్ని గురించి భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. ఎంత ప్రకాశవంతమైన దేవుడో, ఎంత సర్వాంగ సుందరుడో. ఆయన వేసుకున్న వస్త్రాలు, తల వెంట్రుకలు, నేత్రాలు, ముఖ కౌలికలు, ఇవన్నీ కూడా ఆయన గురించి వివరిస్తూ ఉన్నాడు. అంత ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 శ్రేష్ఠుడు. ఆయన అంతగా సౌందర్యం కలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నప్పుడు ఆయన చేసుకోబోయేటువంటి వధువు లేక సంఘం, ప్రియురాలు ఎలాగా ఉండాలండి కదా. ఈ మధ్య కాలంలో ఆలోకుండా కానీ మేము ప్రార్థనకి వెళ్తూ ఉంటాం. 2 తల్లిదండ్రులు, అన్న నా కొడుకు సంబంధము నువ్వే చూడాలనేది. నువ్వే చూడాలా? ఎందుకంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు మాకు ఒక ముద్ద అన్నం పెడతారు కదా. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయితే గిన, లోకస్తులు అయితే గిన మనకు అన్నం పెడతారని నమ్మకం లేదు. పెళ్లి చేసుకున్నాక మరుసటి రోజు మమ్మల్ని బయటికి దొబ్బుతారు. కాబట్టి ప్రభు నమ్ముకునే కుమార్తె కావాలి, ప్రభు నమ్ముకునేటువంటి తల్లి కావాలి. పెద్దగా చదవకపోయినా పర్వాలేదు, పెద్దగా కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకుండేది ఒక్కడే కొడుకు, వాడు పలానా పని చేస్తాడన్న 2 తల్లిదండ్రులు చెప్పారు. ఆ అబ్బాయిని చూడలేదు మేము. అబ్బాయి గురించి చెప్పారు, పలానా చోట పని చేస్తున్నాడు, రాబడి దాదాపుగా 30-20 వేలు రాబడి కూడా ఉంటుంది, ఉండేది ఒక్కడే అన్న, పొలం అయితే ఏం లేదు, ఒక ఇండ్లు మాత్రమే ఉంది, మేమిద్దరం ముసలోళ్ళమే. సరే, ఉండేటువంటి కూతుర్లకు పెళ్ళి అయిపోయింది, ఒక్కడే అన్న, నా కొడుకును మమ్మల్ని బాగా చూసుకుంటే చాలు అని చెప్తూ, మావాడు కొంచెం నల్లగా ఉంటాడన్న, కాబట్టి నల్ల అబ్బాయికి నల్ల అమ్మాయి బాగుండదు కదా, కొంచెం తెల్ల అమ్మాయి చూసి పెట్టండి. ఇద్దరు నల్లపైతే బాగుండదు కదా, తెల్ల అమ్మాయి కావాలా అని చెప్పారు. చదువుకునేవాడు కాదు.
ఇప్పుడు ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్క అమ్మాయి కనీసం అంటే 10th క్లాస్ వరకు చదువుకుంటారు. ఎంత చదువు రానోళ్ళైనా కూడా కనీసం 10th క్లాస్ వరకు. వీడు 6th క్లాస్లోనే మానుకొని ఇప్పుడు 6th క్లాస్ అమ్మాయి కావాలి కదా. సరే ప్రార్థన చేద్దాంలేమ్మా, నేను ఎక్కడ, నాకు కుదరదులే అంటే, లేదన్నా ఖచ్చితంగా మీరే చూడాలా అని చెప్పింది. మొత్తానికి మొన్న ఈస్టర్ పండుగ జరిగింది కదా, మనోడు రానే ఇచ్చాడు. ఎవరు పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగిన పెళ్ళి కొడుకు రానే వచ్చినాడు. ఇంట్లోకి పోయినాము, అందరు కనపడతారు కానీ ఆ పిల్లడు కనపడలే, మాకు కనపడలే. చూసినాం దాదాపుగా ప్రపంచంలో అంత బ్లాక్ ఉండడు ఎవడు. ఉన్నారు కానీ నలుపు ఉన్నారు కానీ ఎట్లుంటాడో చెప్పమంటారా? తార ఉంటుంది, తార ఆయనకు మేము తెల్లపిల్లని చూడాలంట. మేము మనసులో అనుకున్నాము, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో అక్కడ ఉన్న అమ్మాయి కూడా నాకు ఇలాంటి అబ్బాయి కావాలని ఉంటుందా? మన వైపు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎన్ని విధాలుగా చదువు, అందము, బంగారు, పత్తులాలు బంగారు, గుండు ముఖము, ముక్కు కూడా సొట్టగా ఉండకూడదు కదా, మళ్ళా బాగా అన్నీ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, సంబంధము కల్పించుకోవడానికి బాహ్య సంబంధంగా మనము అంతరంగంగా మనం ఎలాగ చూడలేం. కాబట్టి బాహ్య సంబంధంగా మనము ముఖ పోలికలు చూసి వివాహం చేసుకుంటూ ఉంటాం. దేవుడి యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక సైడు మాత్రమే కాదు, మన సైడు మనకు ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఎన్ని ఉద్దేశాలు ఉంటాయో, ఎన్ని విధాలుగా మనము ప్లాన్ చేసుకుంటామో, చేసుకునే పోయేవాడు ఇలాగా ఉండాలి కదా. అమ్మాయిలకు బాగుంటుంది కోరిక, నాకు ప్రభాస్ లాంటివాడు కావాలా. నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటా కోయలకుంటలో, వాళ్ళ అమ్మతో కొట్లాడుతుంటుంది ఒక అమ్మాయి, అమ్మ నాకు చిరంజీవి కావాలా, మొగుడిని తెలుసుకురాపో ఉంటుంది. చిరంజీవి కావాలంటే ఈ అమ్మాయికి పేర్లు నాకు వినపడతా ఉంటుంది. నాగార్జున కావాలా, నాకు బాలకృష్ణ కావాలంటూ ఉంటుంది. కోరికలు కదా, అలాగా ఉండాలని. మీకే కాదు, మాకు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాయి. సౌందర్యంలాగా ఉండాలా, ఉండదా? మీకు చెప్పాను లేదా, ఒకసారి చెప్పాను నేను. మీటింగ్ జరుగుతూ ఉంటే ఇద్దరు భార్యాభర్తలు గుడిసెలు వేసుకొని కొట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మనిషి బాగా కొంచెము నల్లగొండే కూడా కొంచెం హైట్ ఉన్నాడు. ఇద్దరు కొట్లాడుకుంటూ ఏమన్నాడంటే గుందానా అన్నాడు భార్యను. ఏమన్నాడు? గుందానా అన్నాడు. ఈమె అప్పటికే కొట్టాడమో తెలు, కొట్టిన తర్వాత ఇంకా చక్కగా నిలవలేరు కదా మీరు. అలాగని వంగి నువ్వు పెద్ద ప్రభావస్తులు అయ్యాగా నాకు వినపడుతున్నాయి. అక్కడ స్టేజ్ ఇప్పుతున్నాము, కొట్లాడుకుంటున్నారు కదా. కొట్లాడుకున్నప్పుడు బలం ఉంటాయి. సంబంధాలు చూసుకున్నప్పుడు మాత్రం పొగుడుకుంటారు, నా భార్య ఇట్టది అని. కొట్లాడుకున్నప్పుడు మాత్రము వాళ్ళ అసలైన స్వరూపాలు బయటికి వస్తాయి. దేవుడి బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లోక సంబంధంగా, బాహ్య సంబంధంగా మనము ఖచ్చితంగా రూపాన్ని, పోలికలు, ఆస్తి, ఐశ్వర్యము, ధనము, ధాన్యము, పలుకుబడి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎలాంటి వారు, ఎట్టివారు అని అన్ని ఆలోచించి సంబంధాన్ని మనము సమకూర్చుకున్నప్పుడు పరలోకపు సౌందర్యము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో శ్రేష్ఠుడు, అలాంటి గొప్ప దేవునికి మనము ఎలాంటి సౌందర్యాన్ని యేసయ్యకి ఇవ్వాలి, ఎలాంటి రూపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ఇవ్వాలి, ఎలాంటి అందాన్ని యేసు ప్రభుల వారికి మనం ఇవ్వాలి,
యేసు ప్రభుల వారి దగ్గర మనము ఎలాగా అలంకరింపబడి వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా, ఒక ప్రియురాలిగా దేవుని దగ్గర మనం ఎలాగ అలంకరింపబడి ఉండాలి? సోలమిత్ అంటది కదా, నేను నల్లని దాననైనను, ఏమంటుందండి? నేను నల్లని దాననైనను చక్కని దానను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ప్రియునికి, ప్రియురాలికి, ప్రియుడు ఎలాగైతే చక్కగా, అందముగా, సౌందర్యంగా ఉన్నాడో ప్రియురాలు కూడా అలంకరింపబడి ఉండాలి. ప్రియురాలు కూడా బాహ్య సంబంధంగా అంతరంగములో యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాల్సింది అంతరంగ సౌందర్యం. మనసు, హృదయం, ఆలోచన, మాట, ప్రవర్తన, మన పద్ధతి, క్వాలిటీస్. విశ్వాసులకు ఆస్తి మొదటిది ఏంటంటే నీతి, భక్తి, యథార్థత, విశ్వాసము. ఇది ప్రతి విశ్వాసికి మొట్టమొదటి ఆస్తి, ఐశ్వర్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసికి నీతి, భక్తి, యథార్థత, పరిశుద్ధత ఇది మొదటి ఆస్తి. ఇది మొదటి ఆస్తి. ఎందుకంటే ఊజు దేశములో భక్తుడైనటువంటి యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తి కలిగినటువంటి వాడు. బైబిల్ చెప్పింది మొదట గొర్రెలు, మేకలు, ఎద్దులు, గాడిదలు సంతానం గురించి బైబిల్ చెప్పలా. ఏం చెప్పింది చూడండి ఒకసారి. యోబు గ్రంథము 'చదవండమ్మా. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును, న్యాయ, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు మొదటి ఆస్తిది. యోబు యొక్క ఆస్తి మొదటి ఆస్తిది. పరిశుద్ధులకు, విశ్వాసులకు, నీతిమంతులకు, దేవుడు నమ్ముకున్న వారికి, దేవునికి బిడ్డలారా, ఇది మొదటి ఆస్తి. మొదటి ఆస్తి. ఈ ఆస్తి గురించి బైబిల్ చెప్తూ ఉంది. ఊజు దేశమంతటిలోని యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. అన్నింగు ఎక్కువ తగ్గి. హల్లెలూయా. విశ్వాసికి అంతరంగ సౌందర్యము ఏమిటంటే యథార్థత. విశ్వాసికి అంతరంగ సౌందర్యం ఏమిటంటే న్యాయముగా ప్రవర్తించుట. విశ్వాసికి అంతరంగ సౌందర్యము ఏమిటంటే చెడుతనమును విసర్జించుట. విశ్వాసికి అంతరంగ సౌందర్యం ఏమిటంటే నీతిగా జీవించుట. విశ్వాసికి అంతరంగ సౌందర్యం ఏమిటంటే పరిశుద్ధంగా బ్రతుకుట. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర వరుడైన, పెళ్లి కుమారుడైన, నీ కొరకు నా కొరకు పెళ్లి కుమారునిగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మనము ఎలాంటి సౌందర్యాన్ని కలిగి, ఎలాంటి ఆస్తి ఐశ్వర్యాన్ని కలిగి పెళ్లి కుమారుని దగ్గర పెళ్లి కుమార్తె వలె వధువు సంఘముగా మనము అలంకరింపబడి నిలబడాలి అంటే బైబిల్ చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన సౌందర్యము నీతి. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. మన సౌందర్యము యథార్థత, మన సౌందర్యము పరిశుద్ధత, మన సౌందర్యము విశ్వాసము, మన సౌందర్యము ప్రార్థనా జీవితము, మన సౌందర్యము విధేయత, మన సౌందర్యము చెడుతనమును విసర్జించుట, మన సౌందర్యము ప్రార్థనా జీవితము కలిగి జీవించుట, మన సౌందర్యము పరిశుద్ధమైన హృదయము కలిగి ఉండుట, మన సౌందర్యము దేవుని పాదాల దగ్గర వినయము, విధేయత, ఓపిక, నిబ్బరము, నిదానము, సహనము, యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర మనం నిలబడినప్పుడు ఇలాంటి అలంకరణ కలిగి దేవుని దగ్గర మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో రాసినటువంటి అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఏం పేరండి? గట్టిగా చెప్పండి. అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుకు పెళ్లి చేయాలి. భార్య వస్తీ ఆల్రెడీగా ఉంది. ఈ వస్తీ చేసిన పని ఏంటంటే భర్తకు విధేయత చూపించాలా. ఏంటండి? అప్పట్లో విధేయత లేకపోతే విడాకులే. ఏం లేకపోతే? విధేయత లేకపోతే విడాకులే. ఆ జనరేషన్లో భార్యకు కావాల్సింది విధేయత, అందం కాదు, విధేయత, ఒబీడియంట్, లోబడడం, భర్తను గౌరవించడం, భర్త కిరీటముగా ఎంచుకోవడం, భర్తను యజమానునిగా ఎంచుకోవడం, భర్తను ఒక పాలకుడిగా ఎంచుకోవడం, భర్తను ఒక రాజుగా ఎంచుకోవాలి, భర్తను ఒక గొప్పగా ఎంచుకోవాలి. ఎందుకు? వయసులో పెద్దోడు. భార్యల వయసు పెద్దగా ఉంటుందా? భర్త వయసు పెద్దగా ఉంటుందా? మీరు చెప్పండి. ఎక్కడో రేర్ ఉండొచ్చు, కాదని కాదు, ఎక్కువ పర్సెంట్ ఖచ్చితంగా భర్త వయసు ఎక్కువ ఉంటుంది. భర్త పెద్దోడా, భార్య పెద్దదా? పెద్దోడు. పెద్దోడికి లోబడాలన్నా, పిల్లలకు లోబడాలన్నా? చెప్పండి. నా బాబు చూడండి మీరే. పెద్దలకు లోబడాలన్నా, పిల్లలకు లోబడాలన్నా? పిల్లలను ప్రేమించాలా, పెద్దలను గౌరవించాలా? భార్యను ప్రేమించాలా, భర్తను ఏం చేయాలండి? గౌరవించాలి. గౌరవించకపోతే అప్పుడు విడాకులే. గౌరవించకపోతే అప్పుడు అయిపోయా, నీ దారి నీది, నా దారి నాది. రాజు కదా. పెళ్లి చేసుకున్నాక రానైందా? పెళ్లి కాకముందే రానే? చెప్పండి. పెళ్లి అయినాకనే రాజు భార్య రానైంది. ఆహా, నేను రాని కదా అని రాణులతో విందు ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ విందు వాళ్ళది. ఈ రాజు కూడా చుట్టుపక్కల ఉన్న దేశాలతో రాజులతో పిలిపించుకొని ఈయన విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరికీ ఒక ఆశ, ఆలోచన కలిగింది. రాజు భార్య కదా, రాణి చక్కగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది అని అందరూ ఏమనుకున్నారంటే, నీ భార్యని కాస్త చూపిస్తారా అని అడిగారు. ఎందుకంటే రాజు భార్య రాణి కదా, ఎలా సౌందర్యంగా అందంగా ఉంటుందని చూడాలని ఆశ. బాహ్య సంబంధం కాదు, ఆత్మీయంగానే చూడాలని ఆశ అని రాజు ఏం చేశాడంటే కబురు పెట్టి పంపించాడు. రాణిని పిలుచుకోరండి, చెప్పండి, కబురు చేయండి అని చెప్తే ఈ రాణి ఏమంటుంది చెప్పమంటారా? నీ రానుపో అంటుంది. రానుపో అంటే రాజుల మధ్యలో అవమానం జరిగింది. రాజుకు అవమానం జరిగింది కాబట్టి ఇప్పుడు రాజు ఆయన నోటి నుంచి ఏ మాట వస్తుందో అందరూ చూశారు. రాజుకు లోబడని రాణికి ఇప్పుడు ఉన్నటువంటి తీర్పు ఏంటంటే విడాకులు. ఆమె పేరు ఏం పేరంటే వస్తీ. ఏం పేరండి? వస్తీ. ఇంకా ఆమె దారి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రాణి ప్లేస్లో ఇంకొక రాణి రావాలి కదా.
చుట్టుపక్కల ఉన్న అందమైనటువంటి కన్యకలను, సౌందర్యంగా ఉన్నటువంటి కన్యకలను పిలుచుకొని వచ్చి రాజు దగ్గర పనిచేసేటువంటి హేగే అనేటువంటి వ్యక్తులు, అంటే పెళ్లి కాని వారు, ఆడ మగ కాని వారు ఉంటారు కదా, వారి దగ్గర వీరిని అలంకరిస్తారు. రాజులు రాణులు ఎక్కువగా రాజుకోట్లలో ఆ కాలంలో మగలను కానీ ఆడలు కానీ ఇద్దరు పెట్టుకునేవాళ్ళు కాదు, మధ్యవర్తులు పెట్టుకునేవాళ్ళు, ఇద్దరికి తంట కాకుండా. అలాగా ఈ రాణులను అంటే కన్యకలను, పెళ్లి కాని అమ్మాయిలను, స్త్రీలను తీసుకొని వచ్చి, అందమైన వారిని తీసుకొని వచ్చి రాజు దగ్గర వీరు అలంకరించి ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి దేవుని బిడ్డలారా, రాజైనటువంటి అహష్వేరోషు దగ్గరికి ఈ అమ్మాయిలను, పెళ్లి కాని స్త్రీలను, కన్యకలను అలంకరించి రాజు దగ్గర నిలబెడతారు. రాజు ఏ వ్యక్తినైతే, ఏ స్త్రీనైతే రాజు కోరుకుంటాడో ఆ స్త్రీని ఆ సమయంలో పెళ్లి చేసుకుంటాడు రాజు. హల్లెలూయా. చుట్టుపక్కల ఉన్నటువంటి అందము, సౌందర్యము కలిగినటువంటి వారందరూ కూడా పోటీలు జరిగాయి. ఉండేది ఒక్కడే అహష్వేరోషు, కానీ చాలామంది స్త్రీలు వచ్చారు, కన్యకలు వచ్చారు, సౌందర్యము కలిగిన వారు వచ్చారు. అందరూ వచ్చి అలంకరించుకున్నారు. వీరు అలంకరించారు, వాళ్ళు కూడా అలంకరించుకున్నారు. అయితే అలంకరించబడిన వారందరూ కూడా వరుస క్రమంలో వస్తూ ఉన్నారు. ఏ ఒక్కరిని రాజైనటువంటి అహష్వేరోషు కోరుకోలేదు. కానీ అమ్మ నాన్న లేని, పిన్న తండ్రి దగ్గర పెరిగినటువంటి ఎస్తేరు అనేటువంటి ఒక కన్యకను, ఒక స్త్రీని, దేవునికి బిడ్డలారా, ఆ కన్యకలలో, ఆ స్త్రీలలో ఈ ఎస్తేరు కూడా వారితో పాటు అలంకరింపబడటానికి వెళ్ళింది. బైబిల్లో రాయబడి ఉంది, అందరూ కూడా అలంకరించుకొని బయటికి వచ్చిన తరువాత అందరికంటే ఎస్తేరును చూసిన వారందరూ కూడా ఆమెను చూడగానే అందరికీ ప్రేమ, దయ కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, మనం బైబిల్లో చూసినట్లయితే ఆ మాటలు మనకు స్పష్టంగా కనపడతాయి. పదమూడవ వచనం నుండి, మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరెనో అది అట్టి స్త్రీకి ఇయ్యబడకద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి, చదవండి, మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షేజ్గాకు అను తన వశములోనున్న రెండవ అంతఃపురములకు తీసుకొని వచ్చెను. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజు నొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరుకొనలేదు. హల్లెలూయా. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరంలోకి అతని యుద్ధకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలక అందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కన్యకలందరూ కూడా వచ్చారు.
అయితే అందరి కన్యకలలో ఎస్తేరుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ కన్యకలను హేగే అనేటువంటి వారు అలంకరిస్తారు. రాజు కోరుకోవడానికి, రాజు ఎన్నుకోవడానికి, రాజు భార్యగా స్వీకరించడానికి పెళ్లి కుమార్తెను ఈ హేగైనటువంటి వారు అలంకరిస్తారు. అయితే అందరినీ అలంకరించారు. అయితే ఈ ఎస్తేరు ఎలా అలంకరించుకుందంటే, వారు ఏవేవి అలంకరించారో వారు అలంకరించినేటివి కాకుండా, బాగా జాగ్రత్తగా వినండి, వారు అలంకరించిన ఆభరణాలు, వారు అలంకరించినటువంటి అలంకరణ కాకుండా బైబిల్లో రాయబడింది అక్కడ, మరొకటి ఆమె కోరుకోకుండా వారు ఎలాగైతే అలంకరించినారో అలంకరించిన ప్రకారముగా వచ్చి రాసినటువంటి అహష్వేరోషు దగ్గర నిలబడినప్పుడు వచ్చిన జనాలందరూ కూడా ఆమెను చూడగానే దయ కలిగెను. హల్లెలూయా. రెండవదిగా, రాజు చూడగానే ఆమె మీద దయా దాక్షిణ్యము కలిగి రాజకిరీటము తీసి ఎస్తేరుకు తగిలించి వస్తీ ప్లేసులో ఎస్తేరును రాణిగా అంగీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దీని భావం ఏమిటంటే, దేవుడి యొక్క బిడ్డలారా, సంఘము ఎస్తేరు ప్లేసులో ఉండాలి. దేవుని పిల్లలు ఎస్తేరు స్థలములో ఉండాలి, ఎస్తేరుగా ఉండాలి. ఈ ఎస్తేరు అనేటువంటి ఈమె రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు కోరుకునే విధముగా రాణి అలంకరించబడాలి. రాజు కన్నులకు చూడగానే, బాహ్య సంబంధంగా కాదు, రాజు రాణిని చూడగానే దయ కలిగింది. దయ కాకుండా ప్రేమ కలిగింది. దేవుని బిడ్డలారా, బాహ్య సంబంధంగా ఎస్తేరును అహష్వేరోషు చూడలేదు, కానీ ఎస్తేరును చూడగానే అహష్వేరోషుకు దయ కలిగింది. ఆ దయ కలగడానికి గల కారణం ఏమిటంటే, ఎస్తేరు యొక్క అలంకరణ ఎలాగా ఉందంటే తగుమాత్రముగా ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎలాగైతే అలంకరించాడో, ఏ బంగారును, ఏ వెండిని, ఏ వస్త్రాలను, ఏ మేకప్ చేసి ఎస్తేరును అలంకరించారో, వాళ్ళు అలంకరించిన అలంకరణ కాకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి, అంత కావాలి, నాకు మేకప్ ఇంత కిట్టు కావాలి అని తన సొంత నిర్ణయం తీసుకొని తన సొంతగా ఆమె అలంకరణ కోరుకోలేదు. ఎప్పుడైతే హేగే వాళ్ళ మాట వినిందో, వాళ్ళు నపుంసకులు, వాళ్ళు ఆమెను అలంకరించారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఎస్తేరును చూడగానే రాజైనటువంటి అహష్వేరోషు దయ పుట్టి కిరీటాన్ని తగిలించి వస్తీ ప్లేసులో రాణిగా అహష్వేరోషు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళు అలంకరించిన అలంకరణ కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా, ఎందుకంటే ఆమె కంటే నేను ఇంకా బాగా కొంచెం అలంకరించాలి, చూడగానే ఎమ్మడే ఫ్లాట్ కావాలి అని మనుషుల ఆలోచన, మనుషుల స్వభావం అలాగ ఉంటుంది. అయితే దేవుని స్వభావం ఎలాగ ఉంటుందంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి కావలసింది బాహ్య సంబంధమైన అలంకరణ కాదు, కానీ దేవునికి కావలసింది వినయము, విధేయత, భక్తి, ప్రేమ, దయ, కరుణ, జాలి, వాత్సల్యత. దేవుని సన్నిధిలో దేవుని బిడలకు విధేయత ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఎస్తేరుని ఎలాగైతే రాజైనటువంటి అహష్వేరోషు కోరుకున్నాడో, సంఘములో ఉన్న నీవు నేను కూడా ఎప్పుడైతే విధేయత కలిగి సంఘములో ఉంచామో, వరుడైన యేసయ్య, మన భర్త అయిన యేసయ్య,
మనల్ని పాలించే యేసయ్య, పోషించే యేసయ్య, రాజు, అధికారి, అధిపతి, నాయకుడు, నడిపించేవాడు, మనల్ని ఎక్కడ ఉన్నా మనల్ని కోరుకుంటాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను కోరుకున్నా వాడు ఇతడే. ఎవరినన్నాడు యేసయ్య ఆ మాట? 8 మంది సంతానము యెషయా గారికి రాజును చేయటానికి సమూయేలు వచ్చాడు కదా. అందరూ హైటు, వెయిటు, కలరు బాగా వచ్చారు. రాజును చేయటానికి మొదటి కుమారుని, రెండో కుమారుని, మూడో కుమారు, ఈ రీతిగా వరుసగా 7 మంది అయిపోయారు. 8వ వాడు కడసరి వాడు, ఎన్నిక లేని వాడు, గొర్రెల కాపరి, ఊరు బయట అడవిలో, కొండల్లో, లోయల్లో గొర్రెలు మెప్పుకున్నటువంటి గొర్రెల కాపరి, మంచి దగ్గర దుర్వాసన, మాసిపోయిన బట్టలు, మాసిపోయిన జుట్టు, రాజుకు పనికి రాడు అని తండ్రి పిలవడం కూడా విలువలేదు. బైబిల్లో రాబడి ఉంది. అందరూ అయిపోయిన తర్వాత నీ కొడుకులు అందరూ వీళ్ళేనా అని సమయాలు అంటే, ఉండాడులే, కడసరి వాడులే, గొర్రెల కాపరిలే, ఊరిపేట ఉన్నాడులే అంటే పిలిపి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిపి అంటాడు. అందరూ అయిపోయారు. హైట్ ఉన్నవాళ్ళు, వెయిట్ ఉన్నవాళ్ళు, కలర్ ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, ఆ యుద్ధములో ఆది తేరిన వాళ్ళు, అన్నీ ఏమంటారంటే అన్ని క్వాలిటీస్ కలిగిన వాళ్ళు, బాహ్య సంబంధంగా హైటు, వెయిటు, కలరు, పొడవు, ఎడల్పు అన్నీ కలిగిన వాళ్ళు, అన్ని క్వాలిటీస్ కలిగిన వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయబడ్డారు. కానీ ఏ క్వాలిటీస్, ఏ లక్షణాలు, హైటు లేడు, వయసు లేదు, బలము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు, కడసరి వాడు, ఎన్నిక లేని వాడు, గొర్రెల కాపరి, గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి వాణిని దేవుడు పిలిపించి దగ్గరికి రాక మునిపే ప్రభు అంటాడు దావీదు గురించి, నేను కోరుకున్నవాడు ఇతడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దావీదు గారు బాహ్య సంబంధంగా హైట్ లేడు. బాహ్య సంబంధంగా దావీదు గారు హైట్ లేకపోవచ్చు, బలము లేకపోవచ్చు, వయసు లేకపోవచ్చు. దావీదు గారికి ఇలాంటి క్వాలిటీస్ లేకపోయినా దావీదు గారికి అంతరంగముగా దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని హృదయంలో ఏదైతే ఉందో దేవుడు అంటున్నాడు దావీదు గురించి, దావీదు నా హృదయానుసారుడు, నా ఆలోచన ఎలాగైతే ఉంటుందో నా కుమారుడైన దావీదు యొక్క ఆలోచన కూడా. మన పిల్లలకు ఉండదు మన ఆలోచన, ఉంటుందా? ఉండదు. మన ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు ఉంటాయి. వాడు ఇంజనీర్ చేయాలంటుంది, వీళ్ళకు డాక్టర్ చేయాలంటుంది. వాడు కలెక్టర్ చేయాలంటుంది, వీళ్ళు కలెక్టర్ కావాలంటుంది. చదువులోనే ఎంత వ్యత్యాసం ఉంటుందో. డిప్లొమా చేయాలని ఒక పిల్లోడు వాళ్ళ తండ్రికి ఆశ, నా కొడుకు ఇంజనీర్ కావాలా అని. వీనికి సంతకమే సరిగా రాదు, ఇంజనీర్ అవుతాడా చెప్పండి? 10th క్లాసు కరోనా పాసు అవుతాడా? లేదురా, నువ్వు ఇంజనీర్ అవ్వడం నేను చూడాలా, నా ఆలోచన రా బాబు అని బలవంతంగా ఇంజనీర్ జరిపించాడు. డిప్లొమా జరిపిస్తే 3 రోజులు కాలేజీకి పోయినాడు. 3 ఏళ్ళు జరిగింది. 3 ఏళ్ళు కాలేజ్ జరిగితే 3 రోజులు కాలేజీకి పోయినాడు. ఎన్ని రోజులండి? 3-4 ఏళ్ళు కాలేజ్ జరిగితే 3-4 రోజులు కాలేజీకి పోయినాడు. మిగతా రోజులలో బుక్కులు ఆడబెట్టడము, మంగళసాపులో సినిమా హాల్లో పోయి కూర్చోవడం. తల్లి పిల్లల మనసు ఏకం కావటం లేదు. తల్లి పిల్లల యొక్క హృదయాలు ఏకం కావటం లేదు. అలాంటిది దావీదు హృదయము దేవుని హృదయముతో ఏకమయ్యింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు హృదయము దేవునికి ఏకమైపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కోరుకోవాలంటే దేవునికి మన హృదయము ఏకం కావాలి. మన మనసు దేవుని మనసు ఏకం కావాలి. మన ఆలోచన దేవుని ఆలోచన ఏకం కావాలి. మన మాట దేవుని మాట ఏకం కావాలి. మనం ఏం చేస్తున్నామో దేవుడు అదే
మనతో చేయించాడు. హల్లెలూయా. అవును, ఇది దేవుడు కొడుకునేటువంటి అలంకరణ, సౌందర్యం. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంది. భక్తుడైనటువంటి అపోస్తుడైన పేతురు గారు ఒక మంచి మాట అంటాడు. చూడండి, 3వ అధ్యాయము 1 పత్రిక 3వ వచనం. ఇప్పుడు చదవండి, బాగా అక్కలు గట్టిగా వింటాం. 1 నుండి చదవండి అమ్మా. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారములు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకరముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము కొందరు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమాడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా. శారా ఎలాంటిదంట? తన భర్తను యజమానుడు అని పిలిచిందట. యజమానుడు అని. భర్త అంటే యజమానుడు. యజమానుడు అంటే పైన ఉన్నవాడా కింద ఉన్నవాడా? చెప్పండి. యజమానుడు అంటే పాలించేవాడా, పాలించబడుతున్నవాడా? యజమానుడు అంటే భార్యను పాలించువాడు, కుటుంబాన్ని పాలించువాడు, కుటుంబాన్ని పోషించేవాడు, కుటుంబాన్ని భరించేవాడు, బాగోగులు చూచేవాడు యజమానుడు అంటే. కొందరు యజమానులు ఉంటారులేండి, వాళ్ళ గురించి మనకెందుకు. ఎంత సోమరులు అంటే అంత సోమరులు, ఏం పని చేయరు. ఇంటి పని చేయరు, బయటి పని చేయరు, రూపాయి దమిడి ఆదాయంలే, అయిపోయా. మళ్ళీ యజమానుడు అంటే అలా కాదు. ఇంటికి కావలసిన సమస్తాన్ని సమకూర్చేవాడు, ఇచ్చేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, ఒక అధికారి, ఒక పాలకుడు, ఒక పోషకుడు, యజమానుడు. హల్లెలూయా. ఇన్ని క్వాలిటీస్ కలిగినటువంటి యజమానునికి భార్య ఎలా ఉండాలి? ఎంత విధేయత చూపించాలి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భార్యకు విధేయత లేకపోతే ఆ ఇంటికి నెమ్మది ఉండదు. ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బులు, ధనము, ధాన్యము, మీ మంచి మంచి వంటలు, మీ మంచి మంచి కూరగాయలు కాదు. భార్యకు భర్త లోపడాలి, విధేయత చూపించాలి. ఇది అలంకరణ, ఇది అందం, ఇది సౌందర్యం, ఇది నీకు ఆత్మీయమైనటువంటి అలంకరణ. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేకపోతే ఈయన భర్తకు బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, స్కిన్ ప్రాబ్లము,
కంటి ప్రాబ్లము, మోకాళ్ళ ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్స్ మీ నుండే వస్తాయి. అన్నలు బాగా నవ్వుతున్నారు. హల్లెలూయా. నిజం. భార్యకు బాహ్య సంబంధమైన అందము కంటే ఆత్మీయమైనటువంటి అందము, అలంకరణ ఎంతో అవసరం. విధేయత ఇది ఒక అలంకరణ, పరిశుద్ధత ఇదొక అలంకరణ, లోబడడం ఇదొక అలంకరణ, గౌరవించడం ఇదొక అలంకరణ, భర్త ఇంటికి రానే గ్లాసు నీళ్ళు ఇవ్వడం ఇదొక అలంకరణ, తిను త్రాగు కూర్చొని చెప్పడము ఇదొక అలంకరణ. కొందరు మొగులను అస్సలు పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు. వాళ్ళ పని ఎక్కువ ఏంటో, వాళ్ళకు వంట పని, పిల్లల పని, ఆ పని ఈ పని. మీరు కాదులేండి, బయట ఒక అన్న ఒలో నేర్చాడు నా ముఖం చూసి. నా ఏడ్చున్నావు అంటే, నా భార్య నాకు అన్నం పెట్టదన్నా. ఎందుకు పెట్టావమ్మా అంటే, ఇసుపెట్టాలని పోతాడన్నా. ఏమన్నా పోయినామంటే పోయినాడు కానీ ఆడలేదన్నా. అయితే విస్ఫటాకలాన్ని పోతే అన్నం పెట్టవా? చెడ్డోనే తల్లి మనం ప్రేమించాల్సింది, మంచోని కాదు. నీ భర్త చెడ్డోడే, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, హంతకుడు కావచ్చు, సోమరి కావచ్చు, తాగుడు పోతుడు కావచ్చు. ప్రేమించు. ప్రేమిస్తే ఖచ్చితంగా తిరిగి నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. చాలామంది నేను చూస్తూ ఉంటా. కొందరి ఇళ్ళల్లో భార్యలు అసలు కొంచెం కూడా భర్త అంటే భయమే ఉండదు వాళ్ళకు. భర్త అంటే కొందరికి గౌరవమే ఉండదు, లోబడరు. వాళ్ళ మతం వాళ్ళదే. అందుకే వీరు కూడా వేరే సంసారం పెడతాడు ములాచ లేకుండా. అంతే. చూసి రోజులు చూచారు, ఏం తెచ్చాడు? నువ్వు గౌరవించదని చూసుకుంటాడు. బాహ్య సంబంధం ఆలోచన చేయకండి, ఆత్మీయంగా ఆలోచన చేయండి. సంఘము విధేయత లేకపోతే, సంఘము లోబడకపోతే, సంఘము పరిశుద్ధంగా అలంకరింపబడకపోతే, సంఘము ప్రార్థన జీవితం కలిగి ఉండకపోతే, వస్తీ ప్లేస్లో ఎలాగైతే రానటువంటి ఎస్తేరు వచ్చిందో, నీకు నాకు పరిశుద్ధత లేకపోతే, విధేయత లేకపోతే, భక్తి లేకపోతే, సౌలు రాజు ప్లేసులో దావీదు వచ్చాడా? సౌలు రాజు ప్లేసులో దావీదు వచ్చాడా? రాలేదా? దావీదుకు లోబడే, సౌలు రాజుకు లోబడే గుణము లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుని సేవకులు గౌరవించేది లేదు, రాజయ్యాడని అహం, గర్వం. తీసుకొని దేవునికి ఏం కావాలో, గొర్రెలు కావాలా, మేకలు కావాలా, ఎడ్లు కావాలా అంటాడు సమూయేలుతో. ఒరే పిచ్చోడా, దేవునికి కావాల్సింది నీ గొర్రెలు, మేకలు, ఎడ్లు కాదురా, దేవుని మాట వినుట శ్రేష్టం. గట్టిగా చప్పట్లు కొట్టండి, పడాలి గట్టిగా. హల్లెలూయా. అందుకే సౌలు రాజు ప్లేసులో దావీదును దేవుడు కోరుకున్నాడు. వస్తీ ప్లేసులో దేవుడు అందుకే ఎస్తేరును కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, సంగమా, నీవు ప్రార్థనలో అలంకరింపబడాలి, పరిశుద్ధతలో అలంకరింపబడాలి, భక్తిలో అలంకరింపబడాలి, విశ్వాసములో అలంకరింపబడాలి, నీతిలో అలంకరింపబడాలి, యథార్థతలో అలంకరింపబడాలి, చెడు విసర్జించడంలో నీవు అలంకరింపబడాలి. నీవు అలంకరింపబడకుండా ఉన్నట్లయితే సమయము నీకు ఇచ్చిన కాడికి సమయం ఇస్తాడు. వస్తీ ప్లేస్లో ఎలాగైతే ఎస్తేరు వచ్చిందో, వచ్చిన తర్వాత అమ్మ లేదు, నాయన లేదు, అయిపోయారు. పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన ధన్యత, బాధ్యత, ప్లేసును, స్థలాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుని దగ్గర మనము అలంకరింపబడి ఉండాలి. అలంకరణ అంటే దేవునికి బిడ్డలారా విధేయత, ప్రార్థనా జీవితం.
దావీదు ప్రార్థన చేసి 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 అలసిపోయినప్పుడు దావీదుకు యెదిద్యా అని పేరు పెట్టాడు దేవుడు. అంటే దావీదు నా ప్రియుడు అని అర్థం. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేసి 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 అలసిపోయి ఉన్నప్పుడు గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో ఏమంటారు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహు ప్రియుడవు. బాగా అందరూ అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. నీవు దేవునికి బహు ప్రియుడవు. ఎందుకు? తన పాపాలు ఒప్పుకొని, తన ప్రజల యొక్క పాపాలు ఒప్పుకొని, గోనెపట్ట ధరించుకొని, బూడిద తలపై పోసుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. దేవునికి ఎవరు ప్రియురాలంటే ప్రార్థనా పరురాలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏ సంఘమైతే ప్రార్థనలో ఎదుగుతూ ఉంటుందో, ఏ విశ్వాస అయితే ప్రార్థనా పరురాలే ఉంటుందో, ఆ సంఘం, ఆ విశ్వాసి దేవునికి అత్యంతమైన ప్రియమైన సంఘం. ప్రార్థన చేసే సంఘం దేవునికి ప్రియమైన సంఘం. పరిచయం చేయొచ్చు, 10,000 కానుక ఇవ్వచ్చు, 10 లక్షలు కానుక ఇవ్వచ్చు. వాళ్ళు ప్రియులు కాదు, వాళ్ళు సహకారులు. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి, కాదని కాదు. కానీ దేవునికి ప్రియమైనటువంటి వారెవరంటే ప్రార్థనా పరులు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారంటే ప్రభువుకు ఇష్టం. ప్రార్థన చేసేవారంటే ప్రభువుకు ప్రాణం. ప్రార్థన చేసేవారికి దేవుడు సమీపముగా ఉంటాడు. కీర్తన 145లో ఆ మాట రాయబడి ఉంది. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎవరికండి దేవుడు సమీపంగా ఉండేది? దేవునికి మొరపెట్టేవారు. రాత్రి మగళ్ళు, రేయి మగళ్ళు దేవునికి మనం ప్రార్థన చేయాలి. దానియేలు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? దావీదు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో దినానికి ప్రార్థన చేసేవాడు? చెప్పండి మీ నోటితో. దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలియదా? దినానికి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా. దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు దేవునికి అతి సమీపముగా ఉన్నారు అని అర్థం. ప్రార్థన చేయని వారు పాపానికి, లోకానికి, లోక అలవాట్లకు, సిద్ధాంతాలకు అతి సమీపముగా ఉన్నారు అని అర్థం. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము చేత అనుదినము మనము శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. బాహ్య సంబంధంగా మనము కొన్ని సబ్బులు వాడతాం కదా. నేను ఒకరోజు నా సబ్బు వాడకుండా వేరే సబ్బు వాడినాను. ఒక వారం రోజులు వాడితే నా ముఖం అంతా నల్లగా మారిపోయింది. నాకేం అర్థం కాడికి వెళ్తే భయం వేసింది. ఏందిరా ముఖం అంతా నల్లగా అయిపోయింది అని చూస్తే సబ్బు వేరేదే వాడాను. భయం వేసి ఏదో దూడి పేడ ఏదో అంటారు కదా, పేడ ఏదో అంటారు, బ్యూటీ పార్లర్లో ఫ్యాన్సీలో అమ్ముతారు పొడి ఒకటి. ఆ పొడి పట్టించుకుంటే ముఖం తెల్లగా పట్టించినా రాలే. అది నిజం. ఆలస్యం చేసే సబ్బు మార్చిన. అక్క చెల్లెళ్ళే, మళ్ళీ వాళ్ళు వేరే చెల్లెలు కాదు, అక్క చెల్లెళ్ళే, ఒకే కులమే కానీ కొంచెం తేడా. అది మైసూరు, ఇది మైసూరు గోల్డ్, 2 ఒకటే కులమే. కానీ ఎందుకు వేస్ట్ చేయాలి సబ్బు, ఎందుకు వాడేయాలి? నేను కొంచెం పీసోని ముందే
ఎందుకు వాడేయాలని పట్టించుకుంటే పోయే మొత్తానికి మొదటికే మోసం వచ్చింది. నా ముఖం నాకే చూడడానికి అసహ్యమైనప్పుడు నా ప్రియుడు, ప్రాణప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 శ్రేష్ఠుడు ఆయన దగ్గర మన హృదయము ఎలా ఉండాలి? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. కొందరికి అంతరంగము కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము, అసూయ, పగ, ఎదురుగా ఒక మాట, బయట ఒక మాట, లోపల ఒక మాట, బయట ఒక మాట. ఇదొక జబ్బండి, ఇదొక రోగం. తాగి 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 ఒక ఆయన ముఖమంతా నల్లగా అయిపోయి బొప్పాయి పండు తీసుకొని పూసుకుంటా ఉన్నాను. నేను పోయేసరికి ముఖానికి బొప్పాయి పండు ఏనా అంటే ముఖం అంతా నల్లగా అయిపోయింది. మారాల్సింది అది కాదు, నీ బ్యాడ్ హ్యాబిట్స్, నీ చెడు వ్యసనాలు మారితే ఆటోమేటిక్గా నీ ముఖం కలగా మారుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. బాహ్య సంబంధంగా మన శరీరాన్ని ఎలాగైతే మన బాడీకి తగినటువంటి సబ్బు వాడతామో, అంతరంగ హృదయానికి కావలసినటువంటి వాక్యం అనే సబ్బుతో మనము ప్రతిరోజు ఉతక స్నానము చేయబడాలి. హల్లెలూయా. వాక్యముతో మనము శుద్ధి చేయబడితే యేసయ్య దగ్గర ఆయన కోరుకున్న అందం, కోరుకున్న సౌందర్యం, కోరుకున్న రూపం, కోరుకున్న అలంకరణ దేవుడి దగ్గర మనం నిలబడి ఆయన మనల్ని కోరుకుంటాడు. హల్లెలూయా. నేను కోరుకున్న నా ప్రియుడు, నేను కోరుకున్న నా ప్రియురాలు బాహ్య సంబంధంగా కాకుండా అంతరంగంగా అలంకరింపబడింది, పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, యథార్థమంతురాలు, ఇదిగో చెడును విసర్జించిన స్త్రీ సంఘం. ఇట్టి వాళ్ళు దేవునికి కావాలి. మన ప్రియుడు యేసయ్య, మన భర్త. యెషయా గ్రంథం 54లో రాయబడి ఉంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మీరు నమ్మండి, నాకు ఒక అన్న చెప్పాడు, నా భార్య ప్రక్కలో నిలబడడానికి కూడా నాకు సిగ్గు అన్నాడు. పుట్టినికి వెళ్తే ముందు బస్సు ఎక్కించాడంట, నువ్వు వెళ్ళిరా అని. వెనక బస్సు ఎక్కుతాడంట. పక్కలో నిలబడడానికి, పక్కలో కూర్చోడానికి, బస్సులో వెళ్ళటానికి, బస్సు దిగి వెళ్తారు కదా రోడ్డు మరి, పక్కలో వెళ్ళటానికి కూడా సిగ్గంట. ఎందుకో చెప్పమంటారా? ఆమె సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, ఈయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు. అర్థమైందే? ఆమె ఇట్టుంటుంది, ఆయన ఇట్టుంటాడు. ఎట్లా చేశారు పెళ్ళి నాకు తెలియదు. ఈయన పెళ్ళైనా ఉంచి ఈయనకు ఒక బాధ. ఈరోజు వరకు కూడా భార్య భర్త కలిసి వెళ్ళాలంటే ఈ మంచిగా సిగ్గు. మనకే అంత ఉన్నప్పుడు ఇచ్చులు, మనకే అంత ఉన్నప్పుడు బాహ్య సంబంధంగా వాళ్ళు చూడాలా వీళ్ళు చూడాలా అని అనుకున్నప్పుడు పరలోకములో దేవదూతల మధ్య ఇదిగో నేను కోరుకున్న నా ప్రియురాలని మన గురించి ప్రభుల వారు చెప్పాలంటే మనం ఎలాంటి అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండాలి? మన ప్రియుడు కోరుకున్నంత సౌందర్యము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళి జరుగుతూ ఉంటాయి కదా, పెళ్లి కూతురు ఎంత నల్లగొన్నా పెళ్లి కూతురు ఆయన మాత్రం తెల్లగా రెడీ చేసి పెళ్లి కూతురును పెళ్లి కొడుకు పక్కన పెడితేగిన అందరూ పెళ్లి కూతురుని చూసి అబ్బ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 . పెళ్ళి చూచి ఈయన అంత తెల్లగా ఉంది తల్లి, పెళ్ళి అయిపోయిన తర్వాత జుట్టు చూచి ఇంతుండే, యాది ఇంతుండే, పెళ్ళైన తర్వాత ఇంత అయిపోయింది. ఎట్టా ఏమంటారు దాన్ని? సౌరమా?
ఒక పిల్ల బర్త్డే కోసం ప్రార్థన చేసి నా దగ్గరికి వచ్చింది. మోకాళ్ళకు తగులుతుంది జడ, మోకాళ్ళకు. చిన్న పిల్లకే, 5 ఏళ్ళ పిల్లకే అంత జుట్టు ఎట్ట పెరిగించాడు అబ్బా. నేను ఆలోచన చేస్తే అది జుట్టు కాదు, దొంగ జుట్టు అది. మంచిదే, పిల్లలు అలంకరించుకోవాలా, మంచిదే, బాగుండాలా, బిడ్డలు బాగుండాలి, అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం. మనం ఎట్లా కోరుకుంటామో, భర్త భార్యని ఎలా సౌందర్యంగా ఉండాలని కోరుకుంటారో, మన భర్త, మన ప్రియుడు, మన యజమానుడు, మనల్ని పాలించేవాడు, మనల్ని ఆయన మహిమ రాజ్యంలోకి చేర్చుకొని పోయేవాడు, మనము కూడా అలాగనే ఉండాలని ప్రతి సంఘాన్ని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. సంఘం కన్యకై ఉండాలి. సంఘము పరిశుద్ధమైన వధువు సంఘమై ఉండాలి. బాగు మచ్చ మడత లేని సంఘం వలె ఉండాలి. మచ్చ లేని సంఘం వలె ఉండాలి. లోపము లేని సంఘం వలె ఉండాలి. చెడును విసర్జించిన సంఘం వలె ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. చేసుకోబోయేవాడు తాగుడుపోతే ఎట్టుంటామని అనుకుంటాడు. పిల్లం కూడా ఎట్టుంటామని, నేను తాగుడుపోతాను తిరిగిపోతాను కదా, ఎట్టుంటామని అనుకుంటాడు. అదే పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్పోడైతే ఏం కోరుకుంటాడు? కోరుకోడా? ఖచ్చితంగా కోరుకుంటాడు. తాగినోడైతే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అయితే అమ్మలే అనుకుంటాడు. కానీ మన ప్రియుడు, మన వరుడు, మన భర్త, మన యజమానుడు లోపము లేనివాడు. హల్లెలూయా. సూర్యుని చంద్రుల్లో మచ్చ ఉంటుందేమో కానీ మనం ఆరాధిస్తున్న యేసు ప్రభులో మచ్చ లేదు. హల్లెలూయా. క్రామ, క్రోధ, లోప, మోహ, మదమత్సములను జయించినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మనము ఎలాగైతే ఎస్తేరును హేగే ఒక గదిలోకి, ఒక ఇంటిలోకి తీసుకొని వెళ్ళి అలంకరించిందో, దేవుని మందిరమైనటువంటి ఇంటిలోకి మనం వచ్చి హేగే అనేటువంటి దేవుని సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఏ వాక్యం అయితే చెప్తాడో అదే వాక్యము చేత మనము అలంకరించబడాలి. నీ దైవజనుడు, నీ కాపరి, నీ సేవకుడు ఏ వాక్యం చెప్తాడో ఆ వాక్యము చేత నీవు అనుదినము నీ మాట, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ మనసు, నీ హృదయము, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని దేవుని వాక్యము చేత నీ ఉతక స్నానము చేయబడి శుద్ధి చేయబడాలి. దారిలో ఏది కనపడితే అది పట్టుకొని పూసుకున్నాం అనుకో, రివర్స్ అయితే అయిపోయా. తెలుసా మీకు రివర్స్ అయ్యేది? ఒక ఆయన మిసాలకు రంగు వేసుకున్నాడు, ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయింది అని తీసుకున్నాడు పొడి. మిసాలకు రంగు వేసుకున్నాడు, తెల్లవారితే మాకు కనపడినాడు, పెదులు తలవైనాయి బరుగుడు లెక్క. ఏంటి నా అంటే అయిపోయినావంటే నవ్వుతూ ఉన్నాడు. ఏమన్నా అంటున్నాడు. అక్క చెప్పింది, ఏం లేదన్నా, రాత్రి ఏదో పొడి తెచ్చుకున్నాడు, మిసాలు తెల్లగైతా ఉంటే పట్టించుకున్నాడు అన్న, తెల్లవారేసరికి పెదుళ్ళు అయిపోయా. చాలామంది బ్యూటీ పార్లర్కి వస్తారు, ఎక్స్పైర్డ్ అయ్యి వాళ్ళు పట్టించారు, జుట్టుకు ఉండే జుట్టల్లా రాలిపోతుంది. స్లిమ్ కావాలని ఒక హీరోయిన్ వెళ్ళింది బ్యూటీ పార్లర్కు, స్లిమ్ అయిపోయింది, డైరెక్ట్ పైగా పోయింది స్లిమ్ అయ్యి. అవును, మనము ఎవరి చేత అలంకరింపబడితే అందముగా ఉంటామో వాళ్ళ చేతనే అలంకరించుకోవాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది సంఘమే కదా, అది వాక్యమే కదా, అది వాళ్ళు కూడా సేవకులే కదా అంటే పొరపాటు. నీళ్ళన్నీ తెల్లవిగా, నీళ్ళన్నీ మంచినీళ్ళే కాదు, మంచినీళ్ళు వేరు, డ్రైనేజీలో ఉన్న నీళ్ళు ఆ నీళ్ళు ఇన్ని ఒకటి కాదు, ఒకటే. డ్రైనేజ్ నీళ్ళు ఒకటి, ఫిల్టర్ నీళ్ళు ఒకటే. బరగడు పాలు, జిల్లల పాలు ఒకటే కాదు కదా. కాబట్టి మోసపోవద్దు. మిమ్మల్ని ఆత్మీయంగా క్రీస్తు స్వరూపంలోకి నడిపించేటువంటి హేగే దగ్గర, దైవజనుని దగ్గర మీరు అలంకరించబడాలి. హల్లెలూయా. బాహ్య స్వరూపాన్ని చూసి మోసపోవద్దు.
ఎందుకంటే గొర్రెబొచ్చు తగిలించుకొని తోడేళ్ళు గొర్రెబొచ్చు తొలగించుకొని వచ్చేటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు ఎంతోమంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి మనం అలంకరించుకున్నామంటే ఉండే రూపం పోతుంది, ఉండే భక్తి పోతుంది, ఉండే సౌందర్యం పోతుంది, ఉండే కలర్ పోతుంది. నేను కానాల మొదలు పెట్టినా నుంచి ఫేర్ అండ్ లవ్లీ కొట్టుకోవడం మర్చిపోయినా. ఈరోజు కూడా కొట్టుకోలే. రోజు వీడియో ఇచ్చారు కదా, చూచే నా ముఖం నల్లగా కనపడతాను. ఏంది రానాయన, ఎక్కడన్నా వీడియో తెచ్చినా నల్లోలను తెల్లగా చూపించారు, అవునా కదా? కరెక్ట్ చెప్పండి. చూపించారా? చూపిరా. వీడియో ఏం చేస్తాడంటే ఎర్రగొండ నల్ల పెడతాడు. దాంట్లో ఏం ఇటు వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ మార్చాడు. ఉంటాయి కదా, కట్టలు తీసేసి ఇది పెట్టాడు. ఈ కలర్ పెడితే నేను ఏ కలర్ అయినా మార్చవచ్చు. మీరు కావాలంటే సెల్లు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండేది గ్రీన్ ఉంది కదా, ఆడ ఉండేది బ్లూ కనపడుతుంది మీకు. ఆ బ్యాక్గ్రౌండ్ మార్చడంలో నా ముఖాన్ని మార్చనాడు. చెప్పిన ఈరోజు నాయన, వద్దు తండ్రి, ఉండే రూపం చాలు రా నాయన, ఉండే బ్యాక్గ్రౌండ్ చాలు. కట్టలు పెట్టుకొని లక్షణంగా తెల్ల కనపడేటువంటి లైట్లకు ఎంత లైట్ వేసినా నైట్ లేసే కొద్దీ నా ముఖం నల్లగానే కనపడతా ఉంది. నా ముఖం నాకే కదా ఇష్టపడినప్పుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో శ్రేష్ఠుడు, అతి సుందరుడు, సర్వాంగ సుందరుడు, కోటి సూర్యుల కంటే వెలుగైన వాడు, చంద్రతారల కంటే అందమైన వాడు, ఆయన కురులు, ఆయన వస్త్రాలు రాయబడి ఉన్నాయి అక్కడ. అంత సౌందర్యం కలిగిన మన దగ్గర మన ఆధ్యాత్మికమైన అంతరంగ సౌందర్యం ఎలాగా ఉండాలో ఒక్కసారి దేవుని బిడ్డలారా చెక్ చేసుకుందాం. బాహ్య సంబంధం కాదు, మన మనసు ఎలాగ ఉంది దేవుని దగ్గర, మన హృదయం ఎలాగ ఉంది దేవుని దగ్గర, మన ప్రవర్తన దేవుని దగ్గర ఎలాగా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలాగ ఉంది దేవుని దగ్గర, మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగ ఉంది దేవుని దగ్గర, మన విధేయత దేవుని దగ్గర ఎలాగ ఉంది, మన విశ్వాసం దేవుని దగ్గర ఎలాగ ఉంది, మన నీతి దేవుని దగ్గర ఎలాగ ఉంది, మన యథార్థత దేవుని దగ్గర ఎలాగ ఉంది, దేవుని భయభక్తులు ఎలా మనం కలిగి ఉన్నాం. ఇది యేసయ్య కావలసిన సౌందర్యం, యేసయ్య కావలసిన అందం, యేసయ్య కావలసినటువంటి రూపం. మనల్ని చూడగానే యేసయ్యకు దయ కలగాలి. అవును, ఎస్తేరును చూడగానే అహష్వేరోషుకు ఎలాగైతే దయ కలిగిందో, దేవుని బిడ్డలారా నేను మళ్ళీ చెప్తున్నాను, నీ భర్త నిన్ను చూడగానే కోపము కానీ ఆవేశము కానీ రాకుండా, నిన్ను చూడగానే నీ భర్తకు ప్రేమ, దయ, కరుణ, జాలి పుట్టులాగున నీవు విధేయత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు పుడుతుంది నీ మీద నీ భర్తకు? విధేయత. గర్వం కాదు, నాశనానికి గర్వం, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. నిజం. మనము సంఘముగా, ఒక భార్యగా, ఒక కన్యకగా, ఒక వధువుగా దేవుడి దగ్గర మనము విధేయత కలిగి ఉండాలి. ఎంత ఉన్నా, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, బంగళాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, వెండి కానీ, బంగారు కానీ, వస్త్రాలు కానీ, లేకపోతే వాహనాలు కానీ, ఎన్ని ఉన్నా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం ఎలాగ ఉండాలంటే ఒక విధేయత కలిగినటువంటి పరిశుద్ధమైన కన్యకగా, విధేయత కలిగినటువంటి ఒక స్త్రీగా దేవుడి దగ్గర మనం ఉన్నట్లయితే ఆయన కిరీటము తీసి మన తల మీద పెడతాడు. హల్లెలూయా. ఆయన మనల్ని అత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు ఆయన. హల్లెలూయా. అలా కాకుండా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చూపులో గర్వమే, మాటలో గర్వమే, పనిలో గర్వమే, ప్రవర్తనలో గర్వమే, వస్త్రధారణలో గర్వమే. వాళ్ళ వస్త్రాల కంటే నా వస్త్రమే బ్రాండెడ్, వాళ్ళ ఇంటికంటే నా ఇండ్లే బాగుండాలి. ఇది గర్వం. అది కాదు కావాల్సింది. దేవుని దగ్గర మనం దీనులమై, రిక్తులమై, మట్టివారము, ఒట్టివారము, జ్ఞానము లేని వారము, తెలివి లేని వారం, భక్తి లేని వారం, పరిశుద్ధత లేని వారము
ఎన్నిక లేని వారము, కడజాతి వారము, ఎందుకు పనికిరానమని దేవుని దగ్గర మనం ఒప్పుకొని ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు నిన్ను నన్ను కోరుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణం పెట్టింది ఆయన, రక్తం కార్చింది ఆయన, గాయాలు పొందింది ఆయన. కాబట్టి ఆయనకు తగినట్టుగా మనము పరిశుద్ధమైన అలంకరణగా ప్రతి ఒక్కరూ రాసి పెట్టుకోండి. నీ అందం నీ విధేయత, నీ అందం నీ భక్తి, నీ అందం నీ నీతి, నీ అందం నీ యథార్థత, నీ అందం నీ ప్రార్థన, నీ అందం నీ మాట. ఇవే విశ్వాసులకు, పరిశుద్ధులకు కావలసినటువంటి అలంకరణ. అవి మనం ప్రతిరోజు అలంకరించుకొని దేవుని పాదాల దగ్గర విసర్జించబడిన వారి వలె కాకుండా, తిరస్కరించిన వారి వలె కాకుండా, మనల్ని చూడగానే నా ప్రియుడు చూడగానే ప్రియురాలు ఎలాగైతే అత్తుకుంటాడో మన ప్రభువు మనల్ని చూడగానే అలాగూ అత్తుకునేలాగున మనము ఆధ్యాత్మికంగా అలంకరింపబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి.